ఆ స్ట్రెస్లోను ఆ యాంగ్జైటీలోను మనం ఎక్కువ తినేస్తూ ఉంటాం అనమాట. దానివల్ల కూడా మనం వెయిట్ బాగా పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాబ్లం ఎమోషనల్ ప్రాబ్లం అయితే దాన్ని ఈటింగ్లో కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎమోషనల్ కంట్రోల్ ఉంటే వెయిట్ కూడా కంట్రోల్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఎమోషనల్గా ఈటింగ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎమోషనల్ ఈటింగ్ని అవాయిడ్ చేయాలి. డైలీ వాకింగ్, స్ట్రెస్ తగ్గించుకుని వాకింగ్ చేసి ఎక్కువ స్ట్రెస్ని, యాంగ్జైటీని, డిప్రెషన్ని తగ్గించుకోవటం వలన, ఈ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవటం వలన మనం వెయిట్ లాస్ కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలుసుకోవాలి. ఎందుకంటే ఎమోషన్లో మనం ఎక్కువగా తినేస్తూ ఉంటాం అన్నమాట. అంటే మనకు ఎంత కావాలి దానికన్నా ఓవర్గా తినేయటం వల్ల మనం ఫ్యాట్ పెరిగి వెయిట్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం కాన్షియస్గా ఎంత తినాలి, ఏం తినాలి అనేది తెలుసుకుని తినటం వల్ల, ఎమోషనల్ ఈటింగ్ అవాయిడ్ చేయటం వల్ల కూడా మనం వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎమోషనల్ కంట్రోల్ చేసుకోండి, వెయిట్ కూడా ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతారనేది తెలుసుకోవాలి.